చాలా మంచి మూవీ జర్నీ చూసే అవకాశం ఇచ్చిన సురేష్ కొన్నేటి గారికి చాలా థ్యాంక్స్. బయట విన్నాము లైక్ సైలెంట్ హిట్ అండ్ చాలా డిఫరెంట్గా ఉంది మూవీ అని చాలా టాక్స్ వచ్చాయి. సైలెంట్ హిట్ అన్న మాట అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. బికాస్ పిక్చర్లో మంచి సబ్జెక్ట్ ఉంది అండ్ మంచి మెసేజ్ ఉంది, ఒక సీరియస్నెస్ ఉంది, తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, తర్వాత మెంటాలిటీస్ని బాగా చూపించారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్బ్గా ఉంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఉంది దీంట్లో. కొంచెం సీరియస్, కొంచెం భయంగా మాట్లాడుతున్నాను, నన్ను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు అంటే యాక్సిడెంట్ ఆంబియన్స్ అంతా కూడా అలా మైండ్లో అలా సెట్ అయిపోయింది. సో చాలా మంచి మూవీ అండి, అందరూ చూడదగిన సినిమా అండ్ సూపర్ మూవీ. థ్యాంక్స్ సురేష్ కొండెట్టి గారు. సురేష్ కొండెట్టి గారికి ప్రత్యేకంగా కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా సినిమాలు తమిళ్లో రిలీజ్ అయ్యి ఇలాంటి ఎమోషనల్ మూవీస్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలీదు, తమిళ వాళ్ళకి చాలా మందికి తెలీదు మన తెలుగు సినిమాల గురించి, నార్మల్ పబ్లిక్కి. అలాంటిది అన్ని మంచి మూవీస్ని సెలెక్ట్ చేసుకుని ఒక హిట్ డబ్బులు వచ్చేయాలి అనే ఒక ఆలోచన కాకుండా ఒక మంచి మూవీని, ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూవీని అందరికీ అందించారు. యూ టుక్ అ వెరీ నైస్ స్టెప్ ఇన్ టేకింగ్ ద మూవీ ఫ్రమ్ తమిళ్ అండ్ షోయింగ్ ఎవ్రీబడి. అండ్ అందరూ చాలా చక్కగా యాక్ట్ చేశారు అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎవ్రీబడి హెస్ గాట్ అ నైస్ ఆపర్చునిటీ టు సీ దిస్ వండర్ఫుల్ మూవీ. నీ పేరే తెలియదుగా, నీ పిలువగలేను కదా, నీకో పేరిడినా నీతే తెలియదుగా, నే ప్రతిరోజు నేను తలచి పులకించనా, నా మన్నంటి మమతలతో నేను వించనా. First of all, congratulations Andi. Great movie, and actually this is my second time I'm seeing this movie. I've already seen it in the theater because I've heard journey చాలా బాగుంది, you should go and అని చాలామంది నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే ఏంటిది, ఐ వాజ్ వెరీ క్యూరియస్. సో ఐ మేడ్ ఎ పాయింట్, యాక్చువల్లీ నేను చాలా తక్కువ సినిమాలు చూసాను లేట్లీ, సో యువర్ మూవీ ఈజ్ వన్ ఆఫ్ దట్ మూవీ. సో వాజ్ హార్ట్ ఫెల్ట్. I think there were a few moments where I actually had to cry. So awesome, and the music and the background score and the artist performance is outstanding. So great movie and special performance, special preview for the singers and musicians. That was really so nice of you. So thanks again. ఈ మూవీ చేసిన తర్వాత యాక్చువల్లీ మాటలు రావట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ కంటిన్యూస్గా ఏడ్చాను. చాలా హార్ట్ టచింగ్గా ఉంది, చాలా మంచి మెసేజ్ ఉంది. లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి, నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో తెలియదు అన్నట్టు. సో ప్రతి నిమిషం మనం లైఫ్లో ఎంజాయ్ చేయాలని ఒక మంచి మెసేజ్ చూపించారు. అలాగే ఎంత మంచి మూవీని డెఫినెట్గా మనం చూసి ఎంకరేజ్ చేసి మనం అంటే ఇంకా మంచి విషయాల్ని నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇలాంటి మూవీస్. సో సురేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి మూవీ, చాలా మంచి మెసేజ్. ఈ మధ్య రోడ్ మీద ప్రతి హైవేలో జరిగేదే ఇది, ఇలా జరగకూడదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు చాలా అంటే లైఫ్ని ఎంత బాగా చూపించచ్చో అంత బాగా చూపించారు. చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ పండిట్ గారు. ఇంత అంటే ఒక డబ్డ్ మూవీని కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయగలము అన్నది మాకు ఇవాళ తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే సింగర్స్తో 25th డే ఈరోజు స్పెషల్గా మా అందరికీ ప్రివ్యూ చూపించి మ్యూజిక్ మీద అలాగే సింగర్స్ మీద వారి అభిమానాన్ని కూడా చాటుకున్నారు. సో గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫిలిం గురించి ప్రత్యేకంగా అందరూ చెప్పారు, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ మూవీస్. లైఫ్ చాలా వాల్యుబుల్, ఎంజాయ్ చేయండి, అలాగే జాగ్రత్తగా ఉండడని చూపించిన అద్భుతమైన చిత్రం ఈ జర్నీ. హోప్ ఈ ఫిలిం అందరికీ మరింతగా ఆడాలని, అలాగే చాలా 100 days సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవాలని, అప్పుడు కూడా మేము ఈ ఫంక్షన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గోవిందా గోవిందా సిటీల్లో కొత్త పిల్ల కొరకొర్రా చూసిర్రా అంతనే జుంక పిల్ల అమ్మ నాన్న తార నాన్న తాన నాన్న తాన నాన నాన్న తాన నాన్న తాన నాన్న. కెన్ ఐ ఇంటరప్ట్ యూ? మేము మాట్లాడితేనే ఎందుకండి మీకు ఇవన్నీ వస్తాయి చెప్పండి. ఏమన్నారు? లైఫ్ చాలా వాల్యుబుల్.
ఇంకోసారి మా సింగర్స్ ఎవరన్నా మీ కళలో నీళ్ళు చూసాం అనుకోండి, అయిపోయారు మీరు ఇంకంతే. ఇలాంటి సినిమాలు చూసి ఏడిపిస్తే మాత్రం డెఫినెట్లీ ఏడుస్తామండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సురేష్ గారు, నన్ను ఇక్కడ పిలిచినందుకు. ఇక్కడికి రాకపోయింటే ఒక మంచి సినిమా మిస్ అయ్యాను నేను. అండ్ చాలా ఎమోషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్లో వచ్చే ఎమోషన్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చూపించి చాలా హార్ట్ టచింగ్ మూవీ తీశారు. ఆ మూవీని తెలుగులో ప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి మూవీస్ ఇంకా చాలా రావాలి. కంగ్రాచులేషన్స్ టు సురేష్ కొండరెడ్డి గారు. సో ఈరోజు ఇక్కడ ఉండి ఈ మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఐ మీన్ చాలా ఎమోషనల్ ట్రీట్. సో మా సింగర్స్ అందరితో కలిసి చూడటం ఇంకా హ్యాపీగా ఉంది. సో మ్యూజిషియన్స్ అందరినీ ఒక చోట ఇక్కడ చేర్చి మూవీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ గో వాచ్ ఇట్. సో పైరసీ కాదు, డైరెక్ట్గా మూవీ చూడండి. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అంటే యూ కీప్ ఎంకరేజింగ్ ద మేకర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. దిస్ ఫిల్మ్ విల్ రీచ్ గ్రేటర్ హైట్స్. ఐ హోప్ ఇట్ డస్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సింగర్స్కి మ్యూజిషియన్స్కి ఒక సెపరేట్గా ఒక షో వేయాలని ఒక ఐడియా వచ్చినందుకు ముందుగా సురేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తూ మమ్మల్ని పిలిచినందుకు. అండ్ సినిమా నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంకా క్లైమాక్స్ నుంచి మనం ఇంకా బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే అలా చూస్తున్నసేపు కూడా కళ్ళు నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. కొంచెం ఇలా మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది నాకు. మాట రావట్లేదు. ఎనివే చాలా ఎంజాయ్ చేసాం. అలాగే ఎంత ఎంజాయ్ చేసాం అంత ఎమోషనల్గా కూడా టచ్ చేసింది సినిమా. సో ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి మీకు ఇంకా ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో మంచి తెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కమర్షియల్ సినిమాల్లో ఉన్న ఎలిమెంట్స్కి భిన్నంగా ఒక ఆఫ్ బీట్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ మనకు కనబడుతుంది. అదే కాక అన్ని సినిమాలు ఒక కామన్ ఎలిమెంట్ మంచి మానవత, అంటే ఇమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయగలిగే ఒక ఇంట్రెస్ట్, ఒక దృష్టి సురేష్ గారికి ఉందని మనం కామన్గా చూడొచ్చు. అయితే జర్నీ ఇవాళ అందరం సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కలిసి ఇవాళ ఒక షో ఇలా కండక్ట్ చేయాలన్న ఆలోచన ఆయనకి రావడం చాలా సంతోషమైన విషయం. మాకు చాలా ఆనందంగా ఉంది అందరం కలిసి ఇలా సినిమా చూడడం. చాలా మంచి మూవీ అండి. చూసిన ఉన్నంతసేపు మటుకి చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇన్వైట్ చేసిన సురేష్ గారు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మూవీ ఇంకా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను రెండోసారి చూడడం, ఆల్రెడీ రిలీజ్ అయిన రోజే చూశాను. ఎందుకంటే సురేష్ గారు ఏదైనా సినిమా సెలెక్ట్ చేసి ఆ సినిమా రిలీజ్ చేస్తే డెఫినెట్గా దానిలో ఇందాక శాంతి చెప్పినట్టు హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి. అలాంటి వాల్యూస్ ఉండే సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం. అందుకే ఫస్ట్ షో చూశాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూసే అవకాశం ఇప్పుడు దక్కింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా సినిమాలో చాలా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి నాకు అంజలి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అండ్ దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ డిజైన్ ఇన్ రీసెంట్ పాస్ట్. అంటే మామూలుగా చాలామంది చూసిన ఆడియన్స్లో నాకు తెలిసి 99.9% జనం ఆ క్యారెక్టర్తో పాటే ట్రావెల్ అవుతారు. సమ్వేర్ ఐఎమ్ క్లోజ్లీ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్. ఎక్కడో ఇంత అంటే క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేసినప్పుడు అంత డిఫరెంట్గా ఆలోచించి డిజైన్ చేయడం అనేది డైరెక్టర్లో ఎంతో టాలెంట్ ఉంటే కానీ రాదు. ఆ టాలెంట్ ఆ క్యారెక్టర్ డిజైన్లో కనిపించింది నాకు. అండ్ డెఫినెట్గా సినిమా గురించి అందరూ చెప్పారు. వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు చేసే ప్రయాణం ఎవరికి ఫుల్ స్టాప్ ఇస్తుంది, ఎవరికి కామా ఇస్తుంది, ఎవరి జర్నీ కంటిన్యూ చేయనిస్తుంది. జర్నీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లెట్ ఇట్ కంటిన్యూ. ఈ సక్సెస్ జర్నీ ఏదైతే ఉందో 25 రోజుల జర్నీ, ఇది మీరు అనుకున్నట్టు మీకు స్ట్రైట్గా తెలుగులో ఓ 10-15 సినిమాలు చేయాల్సినంత ఆస్తి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వెరీ నైస్ పిక్చర్. నేను జర్నీ గురించి నిన్ననే సాయంత్రం విన్నాను, జర్నీ అని మూవీ ఉందని. అండ్ మా ఫ్రెండ్స్ వెళ్దాం అంటే నేను నిన్న ఆఫ్టర్నూన్ కాల్ చేసి ఇన్వైట్ చేశారు సురేష్ గారు, ఇలా జర్నీ స్పెషల్ మూవీ స్క్రీనింగ్ చేస్తున్నాము స్పెషలీ ఫర్ ఆల్ ద మ్యూజిషియన్స్ అని. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ కమ్ హియర్ అండ్ మీట్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్ ద మూవీ ఆల్సో. ముందుగా ఇట్స్ అ వెరీ రియల్ లైఫ్ మూవీ లాగా
నథింగ్ సూపర్ఫిషియల్ అబౌట్ ఇట్, నథింగ్ హీరోని సూపర్మ్యాన్లా కాకుండా యూనో ఒక జనరల్ మన నెక్స్ట్ డోర్ గాయ్ ఎలా ఉంటాడో అలా చూపిస్తూ రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో అది చూపించారు. ఇట్స్ బిట్ స్కేరీ, నాకు కొంచెం భయం వేసింది సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఇంకోటి నాకు కార్ ఫాస్ట్గా నడపడం చాలా ఇష్టం. ఇది చూసిన తర్వాత ఐ థింక్ కొంచెం భయపడుతూ నడుపుతాను రేపటి నుంచి. వెరీ వెరీ నైస్ మూవీ అండ్ ఇలాంటి చాలా సినిమాలు స్ట్రైట్ తెలుగు మూవీస్లో కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఫస్ట్ మూవీ కాదు, సురేష్ గారు ఇదివరకు కూడా మంచి మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. ప్రేమిస్తే ఈజ్ వన్ ఆఫ్ హిస్ మాస్టర్ పీస్, డబ్ చేసి తమిళ్ మూవీ తెలుగులోకి డబ్ చేశారు. ఇలాంటి మూవీస్ అండ్ స్ట్రైట్ మూవీస్ చాలా మీరు ముందర ఇంకా ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటూ, మా తెలుగు వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఫస్ట్ ఈ మూవీకి రావద్దనుకున్నాను. ఐ వాజ్ లైక్ స్లీపీ. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, లైక్ ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ వాచ్ దిస్ మూవీ ఐ వుడ్ హ్యావ్ మిస్ సంథింగ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సురేష్ కొండేటి ఏ సినిమా తీసినా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే అందులో ఏదో ఒక గొప్ప ఆత్మ లేకపోతే, సోల్, సినిమాలన్నీ మెదడుతో తీస్తారు, అటువంటి సినిమాలు బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కానీ సోల్ఫుల్గా ఉండేటువంటి ఒక మూవీ అది కేవలం ఈ సురేష్ కొండేటే ఎట్లా సెలెక్ట్ చేస్తాడు, దాన్ని ఎట్లా డబ్ చేయాలనుకుంటాడు అన్నది ఇది సంథింగ్, ఇది లాజిక్ ఏదో ఉందన్నమాట. అంటే గొప్ప హ్యూమన్ బీయింగ్ అయితే కానీ ఆ గొప్ప సినిమా, ఆ కథ, ఆ పిక్చరేషన్ మనసుకి మనల్ని హత్తుకుని ఆ తర్వాత దాన్ని ఎత్తుకునేటువంటి గొప్ప సంస్కారం ఉన్నవాడు మా ఊరివాడు సురేష్ కొండేటి. ఏ సినిమా తీసినా అవుట్స్టాండింగ్గా ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటాడు. నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు టైటానిక్ మూవీ చూసినప్పుడు నేను ఎట్లా జర్నీ చేశాను సినిమా థియేటర్లో ఉన్నప్పుడు, అసలు టోటల్గా ఐ లాస్ట్ మై సెల్ఫ్. టైటానిక్ సినిమా చూసినప్పుడు ఎటువంటి ఒక ఫీల్, ఒక ఎమోషనల్ అనుభూతి కలిగిందో మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత, చాలా 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 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగులో తెలుగు సినిమా చూసినట్టు డబ్బింగ్ మూవీలో లేదు ఇది. ఇందులో నిజంగానే ఆ జర్నీ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్, జర్నీ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఇందులో చాలా గొప్పగా చూపించారు. ద గొప్ప స్క్రీన్ ప్లే ఫిల్మ్లో అందరూ చూడాలి ఈ సినిమా. ఈ సినిమా చూడకపోతే మా అమ్మాయి చెప్పినట్టుగా, సంస్కృతి చెప్పినట్టుగా మీరు డెఫినెట్గా ఏదో మిస్ అవుతారు లైఫ్లో. ఈ సినిమా చూడాలి. ఒక టైటానిక్ మూవీ ఫీల్ని మళ్ళీ మీరు తిరిగి పునరావృతమై చూడాలనుకుంటే మటుకు ఈ జర్నీ చూడండి. 1కి 2 సార్లు 3 సార్లు ఈ సినిమా చూడాలనిపిస్తుంది. వర్ధమానంగా ఎవరన్నా సినిమా డైరెక్టర్లు అవ్వాలనుకుని, సినిమా తీయాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఇన్స్పిరేషన్. కాబట్టి ఇంత గొప్ప చిత్రాన్ని తెలుగు జాతికి అందించినందుకు సురేష్ కొండేటికి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ద గెలాక్సీ ఆఫ్ సింగర్స్, నేను ఒక్కనే ప్లేబ్యాక్ సింగర్ని కాదు, ఇక్కడ అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి అదృష్టం, సౌభాగ్యం నాకు కలిగినందుకు నేను గర్వపడుతూ, సింగర్స్కి ఒక పెద్దపీట వేసి వాళ్ళకు కూడా ఈ సినిమా చూపించాలనే ఆలోచన వచ్చినటువంటి సురేష్ కొండేటి ఏది చూసినా కూడా ఒక ఉత్తమ అభిరుచితోటి, మంచి రుచులతోటి ఉండేటువంటి మనిషి సురేష్ కొండేటి. ఆయన ప్రొడక్షన్ నుంచి గొప్ప గొప్ప సినిమాలు రావాలని, ఇందాక ఆర్పి పట్నాయక్ గారు చెప్పినట్టుగా స్ట్రైట్ మూవీస్ ఆయన టేస్ట్ ప్రకారం సినిమాలు తీసి ఈ తెలుగు చలనచిత్ర పరిస్థితి యొక్క ముఖ చిత్రాన్ని మార్చమని వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ లక్ సార్. సో ఈ ఏడాదిలో 100% 2 తెలుగు భారీ సినిమాలు చేయబోతున్నాను. దాంట్లో 100% మా తెలుగు సింగర్సే ఉంటారు, అది మాత్రం కన్ఫామ్. సో ఇంత రాత్రి అర్ధరాత్రి 1:30 అయినా కానీ ఇంత అభిమానంతో, నా మీద అభిమానంతో, సినిమా మీద అభిమానంతో, వాళ్ళ టైం నిద్రంతా మానుకొని మార్నింగ్ 6 గంటలకు షెడ్యూల్ ఉన్న ఆర్పి పట్నాయక్ ఊరు వెళ్ళాల్సి వచ్చిన ఇలా అందరూ మార్నింగ్ 6 గంటల నుంచి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నా కానీ ఈ 1:00 వరకు ఉంటూ నా కోసం అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.